హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు శాంతు వైబ్స్. సో ఈరోజు నేను డే 4 వీడియో అయితే చేయబోతున్నా. సో మీరు ఇవి స్టార్ట్ చేసే ముందు, అంటే OMAD డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే నేను ఒక వీడియో చేసా. దీనికన్నా ముందు OMAD మీద చాలామందికి చాలా రకాల డౌట్స్ వచ్చినాయి. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఫస్ట్ మీరు ఏం అలవాటు చేసుకోవాలి, ఏం అలవాటు చేసుకున్న తర్వాత మనం OMAD అనేది స్టార్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పా. ఊరికే అంటే ఫస్ట్ మనకు అలవాటు ఉండదు కదా. సో అలవాటు లేనప్పుడు డైరెక్ట్గా OMAD కానీ 16/8 కానీ ఏ డైట్ అయినా కానీ త్వరగా ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మెల్లిమెల్లిగా మనం ఆ ప్రాసెస్ అలవాటు చేసుకొని అప్పుడు మనం ఏ డైట్ అయితే అనుకుంటున్నామో ఆ డైట్కి స్కిప్ అవ్వాలి. సో అది నేను ఫస్ట్, అందుకనే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. నాకు అనిపించింది పాపం వీళ్ళందరికీ క్లియర్గా ఇవి ఫస్ట్ అలవాటు చేసుకొని ఒక 2 వీక్స్ అలవాటు చేసుకుంటారా, 1 వీక్కి అలవాటు చేసుకొని స్కిప్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. సో మీకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ అయితే మనకు తెలియాలి. సో ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ అలవాటు చేసుకోవాలి. వన్స్ అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేసి నేను ఏమనుకుంటున్నాం, మనం ఏం డైట్ చేద్దామో అనుకుంటున్నామో దానికి ఎలా స్కిప్ అవ్వాలి అనేది అయితే నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఏమేమి అలవాటు చేసుకోవాలి, ఏంటి, అది ఏ డైట్ అయినా అవనివ్వండి. ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగే చేయాలని కాదు. ఏదర్ అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవనివ్వండి, ఆయుర్వేదిక్ డైట్ అవనివ్వండి, ఏ డైట్ అయినా అవనివ్వండి. బట్ కానీ మనము అలవాటు ఏం చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఒక్కసారి లాస్ట్ వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వాల్సింది OMADలో ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాల్సింది డీటాక్స్ వాటర్తో ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత ఒక 20-25 మినిట్స్ తర్వాత అదేంటి నట్స్ సీడ్స్ తీసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అయ్యాక ఫ్రూట్ తీసుకుంటాం. అది తీసుకున్నాక ఫైబర్ తీసుకుంటాం. ఆ తర్వాత ప్రోటీన్ కంటెంట్ తీసుకొని ఇంకా మనము కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. either ప్రోటీన్తో కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, లేదా ఫైబర్ సెపరేట్గా తీసుకోవడం, ప్రోటీన్ సెపరేట్గా తీసుకొని కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అట్లా కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ మనం ఏదో ఓవర్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోకండి ఏదైనా కానీ. అందుకే నేను చెప్పేది, డైటీషియన్ని అట్లా న్యూట్రిషన్ కన్సల్ట్ అయిపోయారు అనుకో, వాళ్ళు ఫుడ్ కంప్లీట్గా తగ్గించేసి అప్పుడు ఇది తినండి ఇప్పుడు ఇది తినండి అంటారు. తర్వాత మన వల్ల స్టమక్ ఫిల్ అవ్వదు, సోల్ హ్యాపీగా ఉండదు. ఏదైనా ఫస్ట్ మనం చేస్తే మన సోల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు అది కష్టం అనిపించకూడదు. కష్టం అనిపించకుండా ఉన్నప్పుడు మాత్రమే కదా మనం ఏదైనా చేసి అది లైఫ్ స్టైల్గా అలవాటు చేసుకోగలుగుతాం. సో ఎప్పుడైనా నువ్వు ఒకవేళ అనుకోకుండా ఈవెంట్కి వెళ్ళాక సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయాక మనకు తెలియాలి, నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, సో నేను ఏం చేస్తే నేను మళ్ళీ కొంచెం వెయిట్ తగ్గిపోతా. సో దాన్ని కాంపన్సేట్ చేసుకోవడం కూడా మనకు తెలియాలి. సో అదేదో మళ్ళీ ఫుడ్ తగ్గించేసి అప్పటి వరకు అలవాటు చేసుకొని మళ్ళీ 2-3 రోజులకి సడన్గా ఫుడ్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి మనం వీక్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అలా జరగకూడదని నేనైతే ఇట్లా ప్రాసెస్ చెప్తున్నాను. మనం అన్నీ తింటున్నాం, 1 అవర్లో తింటున్నాం, హెల్తీగా తింటున్నాం, మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాం. సో నేను చాలామంది అడిగారు ఓన్లీ వెజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. పన్నీర్ అని, టోఫు అని, కార్న్ అని, మష్రూమ్ అని, ఇవన్నీ వెరీ రిచ్ ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. సో అవి తీసుకోవచ్చు. సోయా అని, ఇవన్నీ తీసుకోవచ్చు. సో నేను అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఈరోజైతే నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసా. చాలామందికి నాన్ వెజ్ తినచ్చా లేదా అని పాపం డౌట్స్ వచ్చాయి. ఖచ్చితంగా తినచ్చు, 100% తీసుకోవచ్చు. వెజ్లో ప్రోటీన్ ఏమున్నాయి, ఫైబర్ ఏమున్నాయి తెలుసుకోవాలి. నేను ఇది సపరేట్గా వీడియో అయితే కమింగ్ వీడియోస్లో 7 వీడియోస్ అయిపోయాక నేను చేస్తాను. సో Day 5, Day 6, Day 7 కూడా ఉన్నాయి కదా. సో అవి చేసాక చేస్తాను. సో నాకు తెలిసి Day 4 వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే మాది కొంచెం ఏంటంటే హడావిడిగా ఉంది ఇంట్లో. ఏంటంటే కొంచెం మన ఫోన్ కూడా సమ్ ఇష్యూస్ వచ్చినాయి. సో కొంచెం లేట్గా వస్తుంది. ఇంతలో మీరు నేను వీడియోలో చెప్పినట్టు, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ ప్రాసెస్ అలవాటు చేసుకుంటే Day 1, Day 2, Day 3 చేసేస్తే Day 4 వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. సో మీకు బ్యాలెన్స్ అయిపోతాయి. సో Day 5, Day 6, Day 7 అనేది నెక్స్ట్ ఒక 1-2 డేస్లో వచ్చేస్తుంది అనమాట. Day 4 రిలీజ్ చేసిన 1-2 డేస్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో నేను చెప్పేది ఏంటంటే మనం OMAD చేయనప్పుడు ఓవర్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోవద్దు. అన్ని ఫుడ్ తినండి, బట్ తినే ఫుడ్ హెల్తీగా తినండి. ఓవర్ జంక్ ఫుడ్స్ అట్లాంటివి అయితే తీసుకోవద్దు. అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇది ఎవరు చేయొద్దు అంటే మళ్ళీ చెప్తున్నా, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్, డయాబెటిక్ పేషెంట్ లేదా థైరాయిడ్ ఇట్లా ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి నేను ఈ డైట్ చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే గైడెన్స్ తీసుకొని అప్పుడు చేయండి. వీళ్ళు డైట్కి తగ్గట్టుగా మీ మెడిసిన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు మీకు చెప్తారనమాట.
అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడైతే డే 4 అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? డే 4లో ఫస్ట్ మనం డీటాక్స్ వాటర్ తీసుకోవాలి కదా. అంతకన్నా ముందు నేను వెయిట్ ఎంత ఉన్నానో, అంటే డే 3 వెయిట్ చూపించాను కదా 78.25 అని. సో ఇప్పుడు ఎంత ఉన్నాను అనేది నేను ప్రెజెంట్ అయితే చూసేద్దాము, డే 4లో ఎంత ఉన్నా అనేది. ఓకేనా? వచ్చేసండి. వెయిట్ ఎంత ఉన్నానో చూసిన తర్వాత మనం డీటాక్స్ వాటర్ని తాగేసేద్దాం. ఓకేనా? చూడండి, నేను వెయిట్ 46.95 ఉన్నాను అనమాట. ముందు 47.25 ఎంతో కదా, ఇప్పుడు 46.95. సో మనం ఫాస్టింగ్ బ్రేక్ చేస్తుంది డీటాక్స్ వాటర్, ఏసీవీ వాటర్ అనమాట. సో దీనికి కొంచెం ల్యూక్వామ్ వాటర్ తీసుకొని ఏసీవీని ఒక కప్పు యాడ్ చేసేసుకొని తీసుకుంటున్నాను. డీటాక్స్ వాటర్తో అయితే ఫాస్టింగ్ బ్రేక్ చేసేస్తున్నా. సో ఈరోజు ఫాస్టింగ్ మనం డీటాక్స్ వాటర్తో అయితే బ్రేక్ చేస్తున్నాం. ఇది ఎలా తాగాలి, ఏంటి, దీని యూజెస్ ఏంటి అనేది నేను షార్ట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేసండి. ఇప్పుడైతే మనం డీటాక్స్ వాటర్ తాగేసేద్దాం. ఇలానే తాగాలి. సో సిప్ చేసి అయితే ఇది తాగద్దు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటున్నాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. వచ్చేసేయండి. సో ఇది తీసుకున్న 20-25 మినిట్స్ తర్వాత మనం నట్స్ తీసుకుంటాం అండ్ ఫైబర్ అలా తీసుకుంటాం కదా. సో అవి చూపిస్తాను, వచ్చేసేయండి. ఓకే? సో డీటాక్స్ వాటర్ తీసుకున్న 20-25 మినిట్స్ తర్వాత సీడ్స్ అండ్ నట్స్ అనమాట. సో బాదాం, అంజీర్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నా. దాంతోపాటు అది తీసుకున్నాక ఫ్రూట్ అండ్ ఫైబర్ అయితే తీసుకుంటున్నా. సో ఫస్ట్ నట్స్ని అయితే తింటున్నా. సో నట్స్ కూడా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి, మెల్లిగా చూ చేస్తూ స్వాలో చేయాలి. ఫాస్ట్గా అయితే తినేయకూడదు. సో ఫాస్ట్గా తినేయడం వల్ల కూడా డైజెషన్ త్వరగా అవ్వదు. అండ్ ఏంటంటే మనకు డైజెషన్ త్వరగా అవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం మెల్లిగా చూ చేస్తూనే తినాలి. ఓకే? అది అయిపోయిన తర్వాత నేను 5 మినిట్స్ అయ్యాక గోవా అయితే తీసుకుంటున్నా. గోవా హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కార్బ్స్ అయితే అసలుకి ఉండవు. సో ఇది మంచి హెల్తీ ఫుడ్. ఇది తీసుకున్న తర్వాత నేను ఫైబర్ అనమాట, మనకు ఫైబర్ ఇంపార్టెంట్ కదా. సో నట్స్ అండ్ సీడ్స్ అయ్యాక ఫైబర్ తీసుకుంటాం కాబట్టి క్యారెట్ని అయితే ఇంక్లూడ్ చేసుకొని క్యారెట్ని తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు తినేసాం కదా క్యారెట్, అది తినేసిన తర్వాత నేనైతే ఇప్పుడు రైస్ తీసుకుంటున్నా. చూడండి, ఈరోజు అయితే నాన్ వెజ్ అనమాట. సో నాన్ వెజ్ చాలామంది అడిగారు ఎగ్ తినకూడదా అంటే, ఎగ్ తినాలి, అది ప్రోటీన్. సో నేను నాన్ వెజ్ తీసుకోలేదు కాబట్టి ఈ మధ్యలో నేను చెప్పలేదు. బట్ మీకు వీడియోస్లో చెప్పుంటే ఎగ్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు అలా చెప్పా. ఈరోజు మేము మటన్ చేసుకున్నాం. సో నేను మటన్ తింటున్నా. సో రైస్ చూడండి, ఇంత రైస్, ఒక కప్ రైస్ అండ్ మటన్ అండ్ దెన్ కర్డ్ యాడ్ చేసుకున్నా, ప్రోబయోటిక్. సో ఫస్ట్ రైస్లో డైరెక్ట్గా మటన్ యాడ్ చేసుకోకుండా నేనైతే ఇక్కడ మొరింగా పౌడర్ అనమాట. సో మొరింగా పౌడర్ని నేను ఆల్రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాను. ఓకేనా? అది చూపిస్తా. సో ఇదేంటంటే మొరింగా లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఏముంటాయంటే మినపప్పు, శనగపప్పు అవన్నీ రోస్ట్ చేసి నేను ఒక పొడిలా చేసుకున్నా. మొరింగా పౌడర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన జుట్టుకి. అండ్ దెన్ ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో కొంచెం మంచిగా ప్రోటీన్ ఇంటికి వెళ్ళడం కోసం నేనైతే మొరింగా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా 2 ముద్దలు అయితే తీసుకున్నాక అప్పుడైతే నేను మటన్ తీసుకుంటాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మొరింగాతో అయితే తీసుకుంటున్నా. కలుపుకుందాం. సో ఇలా మొరింగా పౌడర్తో ఒక ముద్ద రైస్, 1 నుంచి 2 ముద్దల రైస్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా? చూడండి, ఇలా 2 ముద్దలు అయిపోయిన తర్వాత మటన్ తీసుకుంటా. ఈ పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఇది డైలీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి మంచి ప్రోటీన్ అండ్ మొరింగా వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా నేను షార్ట్ పెడతా, ఈ పౌడర్ ఇది ఎలా చేయాలని. అందులో బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. అందులో ఎంత ప్రోటీన్ వస్తుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు మొరింగాతో తినేసిన తర్వాత రైస్, నేను మటన్ చూసారు కదా, ఇందులో అయితే వేసేసుకున్నా. ఏమండి, మటన్ కర్రీ. సో కొన్ని పీసెస్ తీసుకుంటున్నా. మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ బట్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ మటన్ అనేది ఇష్టం అనమాట నాకు. సో నేను ఇప్పుడు మటన్తో అయితే
పీస్ తినేస్తున్నా. చూసారు కదా, మూలికి కూడా వేసుకున్నా ఒకటి. సో మనకు అన్నీ అందాలి బాడీకి. సో ఇందులో ఉంటే ఫ్యాట్ ఎక్కువ వచ్చేస్తుంది అలా అని భయపడద్దు, ఎందుకంటే ఇందులో వచ్చేవన్నీ గుడ్ ఫ్యాటే. సో మనకి రెడ్ మీట్లో మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి. అన్నీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక్క దాని మీదే మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు. అందుకే ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండాలి. నేను మీకు జస్ట్ శాంపిల్ 7 days కూడా మారుస్తూ అందుకే చూపించా, మీరు కూడా దాన్ని బట్టి మీరు మార్చుకుంటారు అని చెప్పి. నేనైతే ఇప్పుడు తినేస్తున్నా. బాబాయ్ చాలా బాగుంది. అసలు నేను ఆగలేకపోయా ఈరోజు. మల్టీగ్రెయిన్ చపాతీ అయితే తిందాం అనుకున్నా, బట్ మటన్ కర్రీ చూసాక అసలు నా వల్ల కాలేదు. సో నేను అందుకే మటన్ కర్రీతో అయితే తినేస్తున్నాను అనమాట. సో మీరు కూడా మీట్ తినాలి అనిపిస్తే తినండి, బట్ అది రెడ్ మీట్ కానీ మన చికెన్ కానీ ఇవన్నీ కూడా మంచిదే, చేపలు కానీ ఇవన్నీ. సో అవి కూడా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, నాన్ వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ తీసుకునే టైంలో. అండ్ రైస్ కాదు, సింపుల్ కార్బ్స్లో కాదంటే కాంప్లెక్స్ కార్బ్స్తో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మల్టీగ్రెయిన్ చపాతీతో కూడా ఇంక్లూడ్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ నాకు ఇంకో క్వశ్చన్ అడిగారు. భలే ఉంది అసలు, నాకైతే ఇంకా ఆగాలనిపించట్లేదు. ఒకటి ఫ్రెండ్స్, నాకు చాలామంది క్వశ్చన్ అడిగారు, అదేంటంటే మేము ఓమాట్ చేస్తున్నాం, గ్రామ్సే తగ్గుతున్నాం, కొంతమంది తగ్గట్లేదు అంటున్నారు. సో మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మన బాడీ సెట్ అవ్వాలి, టైం పడుతుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఉండద్దు, అంటే లైక్ ఫ్రైస్ అట్లా తీసుకోవద్దు. ఒకవేళ ఫ్రై తీసుకున్నా కొంచెం తీసుకోండి, గ్రేవీ టైప్స్ అట్లాంటివి తీసుకోండి. అండ్ ఫైబర్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇది తినేసిన తర్వాత ఓమాట్ చేస్తున్నా ఒక పూట జంక్ ఫుడ్ అలా తీసుకోవద్దు, ఒక పూట తింటున్నాం కదా అని చెప్పి కూర్చోవద్దు. వాకింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఒక ½ an hour అయినా చేయాలి. ఏంటంటే చెప్పేది 1 hour చేయాలని. సో 1 hour మీ వల్ల కాకపోతే ½ an hour అయినా వాకింగ్ చేయండి. సో చాలామంది ఫీల్ అవుతున్నారు ఇంకా తగ్గట్లేదని. మన బాడీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది, దానికి అర్థమయ్యి ఒక 1 weekకి సెట్ అయ్యి మెల్లిగా మనము తగ్గుతాం అనమాట. అందుకే నేను 1 monthకి రిజల్ట్ చెప్పాను. సో 1 monthకి 5 kgs తగ్గానని నేను చూపించా కదా మీకు వెయిట్. నేను గ్రామ్స్ వైజ్గా తగ్గుతూ ఉన్నాను, ఖచ్చితంగా తగ్గుతాము. కరెక్ట్గా చేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్ అయితే తీసుకోవద్దు. గ్రామ్స్లోనే తగ్గుతున్నామని అస్సలు ఫీల్ అవ్వద్దు, మనం హెల్తీగా తగ్గుతున్నాము. వరి అవ్వద్దు, 1 monthలో మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే తినేస్తే అండ్ లాస్ట్లో అయితే ప్రోబయోటిక్ యాడ్ చేస్తున్నా, పెరుగు తీసుకుంటున్నా, ఓకేనా. పెరుగు తీసుకొని దాంతో అయితే ఎండ్ చేసేస్తా ఈరోజు. నా ఓమాట్ డైట్ 1 hourలో అయిపోయినట్టే అనమాట. సో నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ డే డైట్లో కలుస్తా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.